ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం 94వ కీర్తన 18వ వచనం. యెహోవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. దైవజనుడైన దావీదు యొక్క ప్రార్థన. ఆయన దేవునితో అంటున్నాడు, దేవా, నీ కృప నన్ను బలపరచుచున్నది. నేనెప్పుడు బలహీనుడనో నీ కృప నన్ను బలపరచుచున్నది. నీ జీవితంలో మీరెప్పుడు బలహీనులో ఆయన కృప మిమ్మలను బలపరుస్తుంది. ఆయన కృప మిమ్మలను నడిపిస్తుంది. ఆయన కృప మీకు శక్తినిస్తుంది. ఆయన కృప ఎంతో అమూల్యమైనటువంటిది. దేవుని కృప లేనట్లయితే ఈ లోకములో మనము జీవించుట అసాధ్యం. ప్రతిఫలాపేక్షను ఆశించకుండా ఉన్నదే దేవుని కృప. అది పొందుకోవడానికి మానవులైన మనకు దేవుడు కృపను అనుగ్రహించినాడు. ఆయన యొక్క అమితమైన కృప ఎంత ఘనమైనటువంటిది. మనలను ప్రేమించిన దేవుడు తన కృపా సింహాసనము ఎదుట మనము నిర్దోషులముగా నిలబడడానికి మనము పొందుకోలేనటువంటి శాశ్వతమైన తన కృపను మనకు అనుగ్రహించినాడు. అది ఆయన తన శిలువ మరణము ద్వారా మనకు అనుగ్రహించినటువంటిది. దేవుని కృపాసింహాసనం ఎదుట ఎవడు నిలబడగలుగుతాడు? దేవుని కృపాసింహాసనం ఎదుట మనము నిలబడడానికి మన పాపములకు ప్రాయచిత్తముగా యేసు కల్వరి శిలువలో గాయములను పొంది రక్తమును చిందించి మన పాపములను క్షమించి మనలను నిర్దోషులుగా చేసి దేవుని ఎదుట మనలను నిలిపినాడు. ఆ కృప మనలను బలపరిచేటువంటిది. ఆ కృప మనలను దీవించేటువంటిది. దేవా, నీ కృపకు నేనేమివ్వగలుగుతానని దేవుని సన్నిధిలో మనం అడగాలి. దేవా, నీ కృప శాశ్వతమైనది. దావీదుకు నీవిచ్చిన ఆ కృప నాకును అనుగ్రహించుము. దావీదు పట్ల నువ్వు చూపిన ఆ కృప నాకును చూపించమని దేవుని సన్నిధిలో మీరు ఆయన్ని అడగండి. దేవుని బిడ్డలారా, ఆ కృప మీకు శాశ్వతముగా తోడుగా ఉండి మిమ్మలను బలపరిచేటువంటి కృప అది. మీరు కన్నీరు కార్చేటప్పుడు మీ కన్నీటిని తుడిచేది ఆ కృప. మీరు బలహీనులైనప్పుడు మిమ్మలను బలపరిచేటువంటిది ఆ కృప. మీరు వ్యాధిలో ఉన్నప్పుడు మిమ్మలను బలపరిచేటువంటిదే ఆ కృప. మీరు వేదనలో ఉన్నప్పుడు మీ వేదనను తొలగించేటువంటిదే ఆ కృప. మీరు సమస్యలలో చిక్కుకొని కొట్టుమిట్టాడేటప్పుడు మిమ్మలను బలపరిచేటువంటిది ఆ కృప. శాశ్వతమైన ఆ కృప కొరకై ప్రభుకి వందనాలు చెల్లించుదాం. గనుడా, నీ బిడలను దీవించండి. శాశ్వతమైన నీ కృప వారిని బలపరచునట్లు మీరు దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.